యూట్యూబ్ లో ఏపీ గ్రామాలపై పడిపోతున్నారు. కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉందని ప్రతి వ్యక్తిని అడుగుతున్నారు. ముఖ్యంగా రైతులను అడుగుతుంటే వారు ఈసరించుకుంటున్నారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. చంద్రబాబు సూపర్ 6 హామీలు ఇచ్చారని, అమలు చేస్తారని ఆశలు పెట్టుకున్నామని, కానీ దారుణంగా మోసం చేశారని ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ గ్రామంలోకి వెళ్లిన యూట్యూబర్ కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందని ప్రశ్నించాడు. దీంతో ఓ రైతు కక్కలేక మింగలేక చెప్పలేక చెబితే కేసులు పెట్టి లోపల వేస్తారని భయపడ్డారు. మరి నిరసన ఎలా తెలపడం అని ఆలోచించాడు. పక్కనే ధైర్యంతో ముందుకు వచ్చిన ఓ రైతు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించలేక ప్రశంసిస్తూ, ఏపీలో ఎవరికీ సూపర్ 6 పథకాలు రాకపోయినా నాకు వస్తున్నాయి. చంద్రబాబు నాకు సపరేట్ గా పంపిస్తున్నారు. నేను గట్టిగా మాట్లాడుతున్నా కాబట్టి ఇస్తున్నారంటూ సెటర్లు వేశారు. ఇప్పుడు ఈ వీడియో బాగా పేలింది. 18,000 పడ్డాయి, అమ్మఒడి పడ్డది, పిల్లకి 15,000 పడ్డాయి. 15,000 మరి బస్సు ఫ్రీగా బస్సు ఆడవాళ్ళు ఫ్రీగానే పోతుంది. ఉచ్చి బస్సు వీకనే వస్తుంది. మరి ఇంకేమైనా కావాలా నీకు? మాకన్నీ చేస్తూనే ఉండు. అసలు చంద్రబాబు అంత మంచోడు. అన్ని పథకాలు వస్తున్నాయి. మా ఇంటికి వస్తున్నాయి. అందరితో నాకు తెలియదు. మా ఇంటికి వస్తున్నాయి. మరి ఏమి రావట్లేదు అంటున్నారు చాలా మంది. వాళ్ళ కళ్ళు లేవు, నోరు లేదు. నా కళ్ళు ఉంది, నోరు ఉంది కాబట్టి నాకు వస్తున్నాయి. అది వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు పడట్లేదు అంటున్నారు, మీరేం పడుతున్నారు? నాకు పడుతున్నాయండి. అందరితో నాకేం పని? నాకు నోరు ఉంది, చేతులు ఉన్నాయి కాబట్టి నాకు పడుతున్నాయి. అందరితో నాకేం పని? డబ్బులు పడుతున్నాయి. రైతు రేట్లు అందరూ 20,000 కాదు, నాకు 40,000 పడుతున్నాయి. నాకు ఎక్కడెత్తు నోరు ఉంది నాకు. వేస్తాడంటారా అసలు? మరి 6 గ్యారెంటీలు వేస్తాడంటారా? ఇప్పటికే గ్యారెంటీ ఏ గ్యారెంటీలో చెప్పు? ఏ గ్యారెంటీలో చెబుతా దానికి పెట్టి. ఎవడు చెప్పాడు? కళ్ళు లేనోడికి కాళ్ళు లేనోడికి ఎత్తాడు. మాకు అందరికి ఎత్తనే ఉండు. అంతమందికి మా ఇంట్లో ఆడలకు కూడా 15,000 వస్తున్నాయి. నాకు 2 మగ పిల్లలు ఉన్నారు. నాకు నెలకు వచ్చాక 40,000 వస్తున్నాయి. 15,000 ఇస్తానన్న తల్లికి కాదు, నాకు మళ్ళీ పథకాలు మంచి పథకాలు పడుతున్నాయండి. చెప్ప పాలన ఏ పథకం ఉందో ఒక్క లేబర్ వచ్చి చెప్పమను. ఒక్క లేబర్